ఈరోజు మనం దట్టమైన అడవిలో వెలిసినటువంటి గుబ్బుల మంగమ్మ తల్లి దేవాలయానికి సంబంధించినటువంటి విశిష్టతల గురించి తెలుసుకుందాం. జంగారెడ్డిగూడెం కొరసవారిపల్ల గుట్టాయిగూడెం మండలంలో అందమైన అడవి మధ్యలో వెలిసిన మహిమగల అమ్మవారి గుబ్బుల మంగమ్మ తల్లి. గుబ్బుల మంగమ్మ తల్లి గురించి ఎన్నో స్థల పురాణాలు ఉన్నాయి. త్రేతాయుగం నాడే వెలిసినట్టు చెబుతున్నారు. ఈ అడవిలో కొందరు రాక్షసుల మధ్య జరిగిన యుద్ధం తీవ్రతకి గుబ్బుల మంగమ్మ తల్లి నివసిస్తున్న గృహ కూలిపోయిందంట. మంగమ్మ తల్లి ఆగ్రహంతో ప్రకృతి విలయ తాండవం చేసి అల్లకల్లోలం చేసిందంట. అప్పుడు దేవతలందరూ ప్రత్యక్షమయ్యి మంగమ్మ తల్లిని శాంతపరచడానికి ఈ ప్రాంతంలోనే అవతరించమని కోరారంట. సెలయర్ల మధ్య గుబ్బులు గుబ్బులుగా ఉన్న గృహలో వెలసింది మన గుబ్బుల మంగమ్మ తల్లి. 55 సంవత్సరాల క్రితం బుట్టాయిగూడెంకు చెందినటువంటి కరాటం కృష్ణమూర్తి అడవిలో వెదురు బొంగు కర్రల వ్యాపారం చేసేవాడు. తిరుగు ప్రయాణంలో ఎడ్లు అడుగు కూడా ముందుకు వెయ్యలేదంట. ఆ వెదురు బండిని అక్కడే వదిలేసి ఇంటికి వెళ్ళిపోయారంట. ఆ రోజు రాత్రి కారటం కృష్ణమూర్తికి గుబ్బుల మంగమ్మ తల్లి కలలో దర్శనమిచ్చి, నేను ఒక గృహలో వెలిశాను, నువ్వు నన్ను దర్శనం చేసుకున్న తర్వాతనే నీ ఎడ్ల బండిని తిరిగి తీసుకుని వెళ్ళవలసిందిగా చెప్పిందంట. మరుసటి రోజు ఉదయం గుబ్బుల మంగమ్మ తల్లి గురించి గాలించగా గృహలో అమ్మవారు గుబ్బులు గుబ్బుగా వెలిసినటువంటి విగ్రహం ఒకటి దర్శనమిచ్చిందంట. అప్పటి నుంచి అమ్మవారిని భక్తులు దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తూ ఉంది. త్రేతాయుగంలో సీతారాముడు కూడా ఈ గృహ దగ్గర నివాసం ఉన్నట్టు చరిత్ర చెబుతుంది.